అనగనగా ఒక ఊర్లో రోహిత్ అనే అబ్బాయి ఉండేవాడు. వాళ్ళ ఊరంతా చాలా పచ్చని చెట్లతో చాలా బాగుండేది. అండ్ తను కూడా వాళ్ళ చిన్న ఫ్యామిలీతో హ్యాపీగా గడిపేవాళ్ళు. బట్ ఇలా ఉండగా వాళ్ళ ఊర్లో ఒకసారి మొత్తం వాటర్ అంతా స్లోగా ఎండిపోయి సివియర్ డ్రాట్ అనేది వచ్చింది. ఆ ఊరు ప్రజలకి తాగడానికి చుక్క నీళ్ళు లేక ఈవెన్ యానిమల్స్ కూడా చనిపోతూ ఉండేవి. కొద్ది రోజులు అయ్యేసరికి ఇంక కంప్లీట్‌గా చెట్లన్నీ ఎండిపోయి, యానిమల్స్ చనిపోయి అస్సలు చుక్క వాటర్ కూడా లేని టైంలో రోహిత్‌కి మంచి ఐడియా వచ్చింది. మనం ఎందుకు ల్యాండ్‌ని డిగ్ చేసి వాటర్ తీయకూడదని. అదే వాళ్ళ ఊరు ప్రజలందరికీ చెప్పగా అందరూ కలిపి డిగ్ చేయడం మొదలుపెట్టారు. తనకి అయితే హోప్ ఉండేది ఎప్పటికైనా వాటర్ వస్తదని. బట్ కొద్ది రోజులకే వాళ్ళ ఊర్లో అందరికీ హోప్ వదిలేసుకొని చిరాకు పడి ఇంకా తను అక్కడి నుంచి వదిలి వెళ్ళిపోయారు. కానీ తను మాత్రం అసలు పట్టు వదలకుండా తవ్వుతూనే ఉన్నాడు. ఎప్పటికైనా వాటర్ వస్తదనే నమ్మకంతో. కొద్ది రోజులకి తను అనుకున్నట్టుగానే వాటర్ వచ్చింది. అది ఊరందరికీ చెప్పగా ప్రజలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనని పొగిడారు. ఎందుకంటే తను ఎప్పటికి నమ్మకం వదలలేదు. అలా వాళ్ళ ఊరు మొత్తం ఎప్పుడు హ్యాపీగా ఉండేది ఫుల్ ఆఫ్ వాటర్‌తో. సో, నెవర్ గివ్ అప్ ఇన్ యువర్ లైఫ్ ఈస్ ద